హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి నేపథ్యంలో ఈ స్థానం ఖాళీ కావడం, తదుపరి ఉప ఎన్నిక జరగడం అనివార్యమైంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ సీటు కోసం జోరుగా తన అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ సెక్రటేరియట్ ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లగా త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ విజయం సాధించిన ఈ స్థానం తిరిగి కైవసం చేసుకోవాలన్న ఒత్తిడి ఆ పార్టీపై భారీగా ఉంది. ఈ ఉప ఎన్నిక కేవలం జూబ్లీహిల్స్ కు మాత్రమే పరిమితమైనదిగా కాకుండా గ్రేటర్ ఎన్నికల ముందు జరిగే ఒక ప్రీ టెస్ట్ లాగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ మాగంటి కుటుంబానికి టికెట్ ఇవ్వాలా లేక కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలా అనే విషయంపై ఆలోచనలో ఉంది. పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డిల పేర్లు తెరపైకి రావడం, బీజేపీ నుంచి చికోటి ప్రవీణ్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు రావడం కూడా ఈ పోరులో ఆసక్తిని సృష్టిస్తోంది. ఇక మరోవైపు కాంగ్రెస్ నుంచి మళ్లీ అజారుద్దీన్ బరిలోకి దిగి ఆసక్తి చూపుతూ ఉండగా పార్టీ టికెట్ పట్ల నమ్మకంగా ఉన్న ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికను చాలా ప్రాముఖ్యతగా తీసుకుంటుంది. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే నేతలకు స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చినట్లు సమాచారం. గత ఉప ఎన్నికల లెక్కలు, విజయం సాధించిన అంశాల విశ్లేషణలతో కూడిన నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. బీహార్ ఎన్నికతో పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో గాంధీ భవన్ అప్రోచ్ మారినట్లు తెలుస్తోంది. ఇక ఈ బైపోల్ గెలుపు కాంగ్రెస్ నకు రెఫరెండం లాగా మారే అవకాశం ఉండటంతో తగిన టికెట్ ఎవరికి ఇవ్వాలని విషయంపై సమగ్రంగా పరిశీలన జరుగుతోంది. ఈసారి మైనార్టీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఫహీం ఖురేషీ, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ వంటి పేర్లు తెరపైకి వస్తుండగా మజ్లిస్ మద్దతు లభించేలా ఒక మైనార్టీ అభ్యర్థిని పోటీలోకి దించాలన్న ఉద్దేశం కనిపిస్తోంది. మహమ్మద్ జావేద్ వంటి తెలుగు మాట్లాడగల ముస్లిం నేతలు కూడా పరిశీలనలో ఉన్నారు. ఇక గ్రేటర్ ఎన్నికలు కేవలం 2-3 నెలల దూరంలో ఉండటంతో ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పాలనపై ప్రజాభిప్రాయాన్ని ఊహించేందుకు ఒక దిశానిర్దేశకంగా మారనుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలుపు దిశగా కాంగ్రెస్ సాగిన ప్రయాణాన్ని ఇక్కడ రిపీట్ చేయగలుగుతుందా అనే అంశమే ఇప్పుడు ముఖ్యంగా మారింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీకి ఒకటి కాదు, రెండు సవాళ్ళని తెస్తోంది. ఒకవేళ మాగంటి కుటుంబానికి టికెట్ ఇస్తే సానుభూతి ఓటు వచ్చే అవకాశం ఉన్నా నూతన అభ్యర్థిని తెరపైకి తీస్తే పార్టీ కొత్త వ్యూహాన్ని నమ్మి ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఎదురుదాడిలో ఉండటంతో విజయం అంత ఈజీ కాదు అని అంచనా. పైగా గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో జూబ్లీహిల్స్ ఫలితం రాజకీయాలకు బలమైన సంకేతంగా మారనుంది. అభ్యర్థుల ఎంపికపై తీసుకునే నిర్ణయమే ఫలితాన్ని నిర్ణయించేలా ఉంది. ఈ బై ఎలక్షన్స్ కాంగ్రెస్ కు పాలనపైన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన పరీక్ష కాగా బీఆర్ఎస్ కు ప్రతిపక్షంలో కూడా ప్రభావం చూపించగలమని రుజువు చేసే అవకాశం. ఇక బీజేపీ మాత్రం ఈ ఫైట్ ను ఓ స్ట్రాటజిక్ ఎంట్రీగా భావిస్తూ రెండు పార్టీలపై దూకుడుగా ఎదురుదాడి చేస్తోంది. ముస్లిం ఓటు బ్యాంకు, స్థానిక అభ్యర్థుల ఎఫెక్ట్, గ్రేటర్ పరిధిలో పార్టీ స్థానం అన్నింటినీ మిళితం చేస్తే జూబ్లీహిల్స్ ఫలితం రాష్ట్ర రాజకీయాలదే కాదు, జాతీయ పార్టీలు ప్లాన్ చేసే త్వరిత దశ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి నెగ్గేదెవరు అనే దానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్ పుల్లారావు గారు.
నమస్కారం అండి. ఎస్ పుల్లారావు గారు చెప్పండి, ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైన దశలో ప్రధాన పార్టీలు తీసుకుంటున్న వ్యూహాలు ఎలా ఉన్నాయనుకోవాలి? ఫస్ట్ ముఖ్యంగా ఏమిటంటే బీఆర్ఎస్ సీట్ అది. ఆ ఎమ్మెల్యే చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తారా సెంటిమెంట్గా, అది పెద్ద ఆలోచన. కానీ బీఆర్ఎస్ అధికారంలో లేదు ఈవేళ. అధికారంలో ఉండి పోటీ చేయటం ఒకటి, అధికారంలో లేనప్పుడు పోటీ చేయటం ఒకటి. ఇప్పుడు చనిపోయిన ఎమ్మెల్యే మాగంటి గారు కుటుంబ సభ్యులు స్ట్రాంగ్ పీపులా, పబ్లిక్ సపోర్ట్ ఉంటుందా, బీఆర్ఎస్ అంత తీసుకురావాలి, చాలా పెద్ద టెస్ట్ బీఆర్ఎస్. ఎందుకంటే బీఆర్ఎస్ ఒకవేళ ఈ సీట్ గెలిస్తే విశేషమైన ఊపు వస్తాయి. ఓడిపోయినా కొంచెం జాగ్రత్తగా నేరోగా ఓడిపోయినా కాసుకోవచ్చు. బాగా థర్డ్ ప్లేస్కి అలాగే వెళ్ళిపోతే మాత్రం బీఆర్ఎస్కి ఒక పెద్ద శక్తి. సో మనం మీరు చెప్పినట్టుగా క్యాండిడేట్ ఆ కుటుంబం నుంచి ఇవ్వాలా, బయట నుంచి తేవాలా, పెద్ద డిస్కషన్ అవుతారు. తర్వాత అక్కడ మతం ప్రకారంగా చూసుకుంటారు, కులాల ప్రకారంగా చూసుకుంటారు, స్థానిక పాపులారిటీ ఏంటి. తర్వాత ఇది ఒక పెద్ద విషయం ఏంటంటే ఇది ఒక అర్బన్ సీట్, సిటీకి మధ్య ఉన్న సీట్. పల్లెటూరు సీట్ అయితే ఓట్ బ్యాంక్స్ ఉంటాయి, ఊర్లో వెళ్ళి వాళ్ళతో మాట్లాడవచ్చు. ఇక్కడ ఎవరు ఓటర్లకి నాయకులకి కనెక్షన్ చాలా తక్కువ ఉంటుంది అర్బన్ సీట్ కాబట్టి. తర్వాత ఒక ఎలీట్ సీట్ కూడా జూబ్లీ హిల్స్, ఎక్కువ ఆదాయం ఉన్న సీటు, చాలా తక్కువ ఓట్స్ పడతాయి. పల్లెటూరులో 70, 80, 90% పడతాయి. ఇక్కడ 50% దాటలేదు అనుకుంటాం మొన్న ఎలక్షన్లో కూడా. తప్పకుండా 3 క్యాండిడేట్స్ ఉంటారు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఎంఐఎం కూడా క్యాండిడేట్ పెడతారా, పెట్టవచ్చు. లేకపోతే కాంగ్రెస్ ముస్లిం క్యాండిడేట్ ఉంటే అజరుద్దీన్ అంత పెద్దవాడిన వదిలేస్తారు. ఏదైనా ఫస్ట్ మనం చూసేది ఏంటంటే బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకోవాలి, కుటుంబ సభ్యులను పెడతారా, బయట వాడిని పెడతారా. అది బీఆర్ఎస్ గెలిచిన సీట్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్. మిగతా పార్టీలు వాళ్ళ బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళు ఏ కమ్యూనిటీ నుంచి పెట్టాలి, ఇవన్నీ అన్ని క్యాల్కులేషన్స్కి వస్తాయి. అర్బన్ సీట్ కాబట్టి ప్రభుత్వం ఉన్న ఏరియా, కాంగ్రెస్ పార్టీకి 1 సంవత్సరంన్నర అవ్వింది అధికారంలో వచ్చి, 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. సో తప్పకుండా బలంగా ఉంటుంది, మంచి ఫైట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఫైట్ ఇస్తారు. వాళ్ళ సీట్ కాకపోయినా ఈ సీట్ కనుక సంపాదించుకుంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద రిలీఫ్ వస్తుంది. మేము చాలా పాపులర్గా ఉన్నా, మా స్కీమ్స్ అన్నీ బాగా జరుగుతాయి. సో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆలోచిస్తారు క్యాండిడేట్ ఎవరు అని. మళ్ళీ బీజేపీకి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు, తప్పకుండా పెరుగుతూ వస్తున్నారు తెలంగాణలో, వాళ్ళు కూడా ఫైట్ ఇస్తారు. చాలా క్లీన్ ఫైట్ అయిపోతుంది ఈ 3. ఎంఐఎం పెడతారా క్యాండిడేట్, ఎంఐఎం పెడితే క్యాండిడేట్ ముస్లిం ఓట్స్ చీలిపోతాయి. మరి ఎంఐఎం ఏం చేస్తుంది, క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ 4 పార్టీల్లో ఒకటి మాత్రం ఖాయంగా మనం చెప్పచ్చు, బీజేపీకి మిగతా 3 పార్టీలు వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం స్నేహంగా ఉండొచ్చు, బీఆర్ఎస్తో ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నది. ఓకే, అలాగే పుల్లారావు గారు, ఇక మీరు మాట్లాడినట్లు చూసుకున్నట్లయితే ఇక మాగంటి గోపీనాథ్ మృతి అనంతరం బీఆర్ఎస్ కు వచ్చే సానుభూతి ఓట్లకు సంబంధించి అంటే ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటారు సానుభూతి ఓట్లకు సంబంధించి? తప్పకుండా ఆయన 2 టర్మ్స్ 3 టర్మ్స్ నుంచి ఉన్నాడు, తెలిసిన పేరు, కాంటాక్ట్స్ ఉంటాయి. తర్వాత ఇందాక ఇది ఒక అర్బన్ సీట్ కాబట్టి తక్కువ కాంటాక్ట్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసేది ఎవరు, కాంగ్రెస్ పార్టీ నుంచి అజరుద్దీన్ చాలా పెద్ద పేరు. కానీ డైరెక్ట్ కాంటాక్ట్ ఎంత ఉంటుంది ఆయనకి ఈ 15-20 సంవత్సరాల్లో? మాగంటి ఫ్యామిలీకి అడ్వాంటేజ్ ఉంటుంది. తప్పకుండా వాళ్ళ కాంటాక్ట్లో ఉండటం, తండ్రి ఎమ్మెల్యేగా ఉండటం, అందరూ తెలియటం, ఆ ఫ్యామిలీకి ఆ బెనిఫిట్ వస్తుందంటే రావచ్చు. కానీ చాలా సీరియస్ ఫైట్. ఎందుకంటే మాగంటి ఫ్యామిలీకి ఇవ్వకపోతే వాళ్ళ సింపతి ఓట్ లేదని చెప్తారు, ఇస్తే సరిపడదంటారు. సో చాలా పెద్ద క్యాల్కులేషన్స్ తీసుకోవాలి కేసీఆర్ గారు ఆయన పార్టీ తరఫున, చాలా పెద్ద క్యాల్కులేషన్. ఓకే, అలాగే మిగతా 2 పార్టీలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూడా అంత సీరియస్గా తీసుకోవాలి. ఎవరిని పెట్టాలి, ఎలా గెలిపించాలి, ఓటమి చాలదు, ఓడిపోతే వాళ్ళు గెలవలేకపోతున్నారు వస్తుంది. సో ఇది ఒక బై ఎలక్షన్ ఎంతో సీరియస్గా అయిపోయింది. ఆ బై ఎలక్షన్ అది ఎవరు
గవర్నమెంట్ మీద అప్రూవల్ ఉంటుందా, డిసప్రూవల్ ఉంటుందా, బీఆర్ఎస్ పెరుగుతుందా, తరిగిపోతుందా, సర్వైవల్ స్టేజ్లో ఉన్నదా? చాలా కీలకంగా ఈ ఎలక్షన్, బై ఎలక్షన్ తెలంగాణకు అయిపోయింది. చాలా కీన్ ఎలక్షన్ జరుగుతుంది, ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో పార్టీలు వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, సక్సెస్ అవుతారు, ఫెయిలియర్ అవుతారు, అది తర్వాత. కానీ రాబోయే రోజుల్లో మనం మాత్రం చాలా అటెన్షన్ జూబ్లీ హిల్స్ మీద మాత్రం పెడతారు. ఓకే, అలాగే పుల్లారావు గారు, ఇట్లా కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ, ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ తన పాలనపై ప్రజల అభిప్రాయంగా చూసే అవకాశాలు ఉన్నాయంటారా పుల్లారావు గారు? ఏమంటారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక ఈ ఉప ఎన్నికను గనక క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే తన పాలనపై ప్రజల అభిప్రాయంగా తీసుకునే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ ఎంత కీన్ అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉన్నది, ఆయన ఎన్నో పనులు చేశాడు, సిటీకి అవుతున్నాయి, అవటం లేదు. స్థానిక ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ వస్తుంది, తప్పకుండా ఇంపాక్ట్ వస్తుంది. ఈ ఎలక్షన్ కాంగ్రెస్ సీట్ కాకపోయినా కాంగ్రెస్ పార్టీ మంచి రిజల్ట్ వస్తే చాలా ఊపు వచ్చేస్తుంది. గెలవపోయినా నేరోగా ఫైట్ అవ్వింది, లాస్ట్ టైం అంటే బాగా జరిగింది అని వస్తే కూడా పెద్ద ఉపయోగం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటారు, ఎందుకంటే స్థానిక ఎలక్షన్ల మీద ఇది ఒక పెద్ద ఇంపాక్ట్ వస్తుంది, పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. సో ఆ ఇంపాక్ట్ కాసుకోవటానికి, బెనిఫిట్ చేసుకోవటానికి పెద్ద ఫైట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తారు. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, అన్నీ ఆలోచించుకొని ఉంటారు. ఎలాగా ఇంకా మనకి 3 year టర్మ్ అన్నది, ఎలాగ ఈ సీట్ గెలవాలి, తక్కువ ఓట్లు పడతాయి, ఎలా మేనేజ్ చేయాలి, చాలా సీరియస్గా తీసుకుంటారు. కానీ ఒకటి అందరూ ఎజ్యూమ్ చేస్తున్నారు, వెంటనే ఎలక్షన్ వచ్చేస్తుంది. ఒకవేళ ఆలస్యం అవుతే 2-3 months 4 months ఆలస్యం అవుతే మళ్ళీ సిచ్యువేషన్ మారిపోతుంది. ఇంకా అనౌన్స్ చేయలేదు ఎలక్షన్ కమిషన్, చేస్తారని అందరూ భావిస్తున్నారు. సో అది కూడా ఒక పెద్ద ఫ్యాక్టర్. ఎర్లీ ఎలక్షన్ అయితే ఒకలాగా ఉంటుంది, ఆ ఫ్యామిలీ మీద సింపతి ఉండొచ్చు. ఆలస్యంగా ఎగొల్ది ఎలక్షన్, ఆ ఫ్యాక్టర్ పనిచేయదు, సింపతి ఫ్యాక్టర్ పనిచేయదు. ఓకే, అలాగే ఇక పుల్లారావు గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మళ్ళీ అజారుద్దీన్ అయితే బరిలోకి రావాలనుకుంటున్నారని అయితే ప్రచారం ఉంది. మరి ఇది పార్టీకి ఎంతవరకు లాభదాయకం అవుతుంది ఒకవేళ అజారుద్దీన్ కనుక వచ్చినట్లయితే? అజరుద్దీన్ అందరికి తెలిసిన వ్యక్తి, పేరు ఉన్నది, మైనారిటీకి చెందిన వ్యక్తి, పెద్ద కాంట్రవర్షియల్ మనిషి కాదు, పాలిటిక్స్ నుంచి దూరంగా ఉన్నాడు. మనం పోటీ చేసి ఓడిపోయేది అనుకుంటాను అక్కడ ఆయన. సో తప్పకుండా సింపతి ఉంటుంది. ఆయన ఒక మంచి క్యాండిడేట్. ఆల్రెడీ చాలా చోట్ల నేనే క్యాండిడేట్, నేనే పోటీ చేస్తున్నానని చెప్పేశాడు కూడా. ఎందుకంటే ఆయనకి కాన్ఫిడెన్స్ ఉన్నది, ఢిల్లీలో హైకమాండ్ ఆయన సపోర్ట్ చేస్తారని. ఆయనకి ఇక్కడ ఎమ్మెల్యే అవుతే మంత్రి అవ్వచ్చు అని ఆశ కూడా ఉండదు, ఎందుకంటే క్రికెట్ కెప్టెన్ చేసేది భారతదేశానికి, ఎంపీ చేశాడు ఉత్తరప్రదేశ్ నుంచి. సో పాలిటిక్స్ బాగా తెలిసిన వ్యక్తి. అండ్ ఆయన ఒక మంచి క్యాండిడేట్గా మాత్రం తేలుతాడు, తప్పకుండా మంచి క్యాండిడేట్గా తేలుతాడు అక్కడ ఆయన నిలబెడితే. తర్వాత ఇతర పార్టీ క్యాండిడేట్స్ ఎవరో, బీజేపీ ఎవరిని పెడుతుంది, బీఆర్ఎస్ ఎవరిని పెడుతుంది, అది కూడా ఇంపార్టెంట్. బట్ కాంగ్రెస్ పార్టీకి అజరుద్దీన్ కంటే మంచి క్యాండిడేట్ ఉన్నదా, అది మాత్రం కనపడలేదు. ఆయన నేమ్ అందరికీ తెలుసు, చెడ్డ లేదు. సో అందువల్ల ఆయనకే ఛాన్సెస్ ఉన్నాయి, ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్ అవుతాడని మనం భావించాం. ఓకే, ఎస్. అలాగే పుల్లారావు గారు, ఇక బీఆర్ఎస్ ఇంతకుముందు మీరు మాట్లాడినట్లు బీఆర్ఎస్ మాగంటి కుటుంబ సభ్యులనైతే బరిలోకి దించాలా లేక కొత్త అభ్యర్థులను ఎంచుకోవాలా అన్న దానిలో ఎలా తేల్చుకుంటుంది అనుకోవాలి? వాళ్ళు సర్వేలు చేస్తారు, వర్కర్స్ అందరిని పిలుస్తారు. పిలిచి ఆ మాగంటి ఫ్యామిలీకి పలుకుబడి ఉన్నదా, ఆయన క్యాండిడేట్స్, వాళ్ళ పిల్లలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి పాపులర్ ఇమేజ్ ఉన్నదా, ఫైట్ చేయగలరా, పొలిటికల్గా షూట్ ఫెలోరా, రిసోర్సెస్ ఉన్నాయా, ఇవన్నీ చూస్తారు. ఇదంతా సింపుల్గా అయిపోయే పని కాదు. అసెస్ చేస్తారు బాగా. బీఆర్ఎస్ లోకల్గా నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళు 10 సంవత్సరాలు గవర్నమెంట్లో చేశారు, అన్నీ తెలుసు అక్కడ జూబ్లీ హిల్స్ గురించి. సో వాళ్ళు అసెస్ చేస్తారు, ఈ క్యాండిడేట్ అయితే ఉపయోగం, లేకపోతే ఫెయిలియర్. ఇంకో క్యాండిడేట్ అయితే చూసుకుంటాడు, కొత్త క్యాండిడేట్ ఎవరిని పెడదాం, అవన్నీ ఉంటాయి. ఫస్ట్ అసెస్ చేసుకుంటారు, చాలా కేర్ఫుల్గా అసెస్ చేసుకుంటారు, దాంట్లో మాత్రం డౌట్ లేదు. ఓకే, రైట్. ఇక బీజేపీ తరపున దారుణంగా వెనుకబడిన ఈ నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని గనక పరిచయం చేసే అవకాశం ఉందంటారా?
తప్పకుండా బీజేపీకి ఇది కూడా పరీక్ష. వాళ్ళు సెంట్రల్ Yes. గవర్నమెంట్ ఫామ్ చేశారు. మొన్న 17 ఎంపీల్లో 8 గెలిచారు. వాళ్ళు పెరుగుతున్నావా లేదా పార్టీ చూపెట్టుకోవాలి. సో వాళ్ళు కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ పెడతారు. శక్తి ఉన్నది. సిటీ సీట్ కాబట్టి వాళ్ళ కేడర్ ఉంటుంది అక్కడ. వాళ్ళు ఒకవేళ గెలిచారు అనుకోండి, పెద్ద మార్పు వచ్చేస్తారు తెలంగాణలో. ఇప్పుడు ఈ 3 పార్టీల్లో ఎవరు గెలిచినా వాళ్ళకి అనుకోని లిఫ్ట్ వస్తారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక రేవంత్ రెడ్డికి ఎదురుండదు. కాంగ్రెస్ పార్టీలో ఎదురుండదు, బయట కూడా ఎదురుండదు. బీఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ ఆ పార్టీ రివైవ్ అయిపోతుంది, అధికారంలోకి వచ్చేస్తుంది, రాకపోయినా ఉంటుంది అని పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. అదే బీజేపీ కూడా పోటీ చేశారనుకోండి, గెలిచారనుకోండి, కొత్త ఏరియాలో గెలిచాం, ఇది ఎప్పుడు గెలవలేదు ఈ సీటు, మాకే నెక్స్ట్ టైం గవర్నమెంట్ వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజలు మా పక్కన ఉన్నారు అని చెప్పుకోవచ్చు. సో ఎలా వస్తుందంటే ఈ బై ఎలక్షన్ ముగ్గురికి ఇంపార్టెన్స్, ముగ్గురికి పరిణామాలు ఉంటాయి. ఫస్ట్ ఎవరు వస్తారు, సెకండ్ ఎవరు వస్తారు, థర్డ్ ఎవరు వస్తారు, ఎన్ని ఓట్లు వస్తాయి బాగా ఎగ్జామిన్ చేస్తారు 3 పార్టీలు. సో ఇది పెద్ద ప్రెస్టీజియస్ ఫైట్ అయిపోతుంది జూబ్లీ హిల్స్ 3 పార్టీల మధ్యన. దాంతోపాటు ఎంఐఎం క్యాండిడేట్ పెడతారా? అజరుద్దీన్ ముస్లిం కమ్యూనిటీ నుంచి హైదరాబాద్లో చాలా పెద్ద వ్యక్తి, భారతదేశంలో తెలిసిన వ్యక్తి కాబట్టి వదిలేస్తారా? ఎంఐఎం క్యాండిడేట్ను వదిలేస్తే, పెట్టకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద బెనిఫిట్, నో డౌట్ అబౌట్, చాలా పెద్ద బెనిఫిట్ వస్తుంది. మరి అది చేస్తారంటే చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్కి ఎంఐఎంకి ఏం చెడ్డ సంబంధం లేదు, మంచి సంబంధాలు ఉన్నాయి రాష్ట్రాల్లో. వాళ్ళకి ఒబ్లైజ్ చేయొచ్చు, క్యాండిడేట్ పెట్టకుండా చేయొచ్చు ఎంఐఎం. అది కూడా పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం వస్తుంది, గెలిచే అవకాశం కూడా వచ్చేస్తుంది. సో రానున్న రోజుల్లో ఈ 4 పార్టీల మధ్యన ఎలా జరుగుతుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్తో అలయన్స్కి వెళ్ళలేదు, బీజేపీతో వెళ్ళలేదు, బీజేపీతో ఎవరు రావట్లేదు అలయన్స్, కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే ఉన్నది. సో ఇది మల్టీ పార్టీ కంటెస్ట్ అవుతుంది. 3 పార్టీలు పోటీ చేస్తారు. 3 పార్టీలకి ఇంపార్టెంట్ కీలక నిర్ణయం అయిపోయినది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఊపు వస్తుంది, అక్కడ మొదలు గెలిపోతారు. సో జూబ్లీ హిల్స్ మీరు చూడబోయేది, రేపటి నుంచి ఎక్కువ పనులు చేస్తారు, గవర్నమెంట్ అందరినీ నచ్చ చెప్పడానికి చూస్తారు, ఎక్కువ క్యాన్వాసింగ్ ఇన్ఫార్మల్గా మొదలు పెట్టేస్తారు. వెంటనే క్యాండిడేట్ సెలక్షన్ చెప్పలే వాళ్ళు, ఎందుకంటే అజరుద్దీనే క్యాండిడేట్ అయితే కొన్ని కవర్ అవుతాయి. నాన్ కాంట్రవర్షియల్, పేరు తెలిసిన వ్యక్తి, మైనారిటీకి చెందినోడు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అజరుద్దీన్. అర్బన్ సీటు. సో కాంగ్రెస్ పార్టీ 90% అజరుద్దీన్కే ఇస్తారని భావిస్తున్నా. లేకపోతే అలాంటి క్యాండిడేట్ దొరకటం కూడా కష్టం, ఆ స్టేచరు అన్నీ ఉన్నాయి. సో అజరుద్దీన్ అయితే ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి, తర్వాత వాళ్ళకి గౌరవం ఇస్తారు. ఈయన హైదరాబాదీ, ఇంత పెద్ద వ్యక్తి, ఇలాగ ఉన్నది అలాగ ఉన్నది అని పేరు కూడా ఉన్నది. అందువల్ల ఈయన ఫైట్ అజరుద్దీన్కే టికెట్ అని ఆయన కూడా ఓపెన్గా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయనకి టికెట్ ఇవ్వకపోతే ఆయన మళ్ళీ గొడవ చేస్తాడు, అది వచ్చేసి. సో అజరుద్దీన్ క్యాండిడేట్ అని మనం భావించవచ్చు. ఏదో అనుకోని మాత్రం జరిగితే ఆయన క్యాండిడేట్ కాకపోవచ్చు. నీకు ఏదో ఎమ్మెల్సీ ఇస్తాం, ఇంకోటి ఇస్తాం, తప్పుకోవా అంటే తప్పుకుంటాడు కూడా. ఏదో పదవి కావాలి అతనికి. పదవి ఒకసారి టేస్ట్ చేశాడు ఎంపీ, అప్పటి నుంచి ఓడిపోతా వస్తున్నాడు. సో మళ్ళీ పొలిటికల్గా ఖాళీగా ఉన్నాడు కాబట్టి, ఆయనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మళ్ళీ ఒక లైఫ్ వస్తుంది అని ఆయన చక్కటి ప్రయత్నం ఆయన కోసం చేసుకుంటున్నారు. ఓకే, అలాగే ఇక పుల్లారావు గారు, ప్రచార విధానానికి సంబంధించిన గనక వెళ్ళినట్లయితే గనక ఇక ప్రచారంలో ముఖ్యంగా స్థానిక సమస్యల కంటే గనక పార్టీ భావజాలమే కీలకమయ్యే అవకాశం ఉందంటారా? ఏమంటారు, మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. ప్రచార విధానం గనక సంబంధం గనక ముందుకు వెళ్ళినట్లయితే ఇక ప్రచారంలో ముఖ్యంగా స్థానిక సమస్యల కంటే కనుక పార్టీ భావజాలం మీదనే కీలకమైన అయ్యే అవకాశం ఉందా? అంతే, ఇది పార్టీని చూసే వేస్తారు. బీఆర్ఎస్ మీద సింపతి ఉన్నది, బీఆర్ఎస్ని బ్రతికించాలి అంటే ఆ బీఆర్ఎస్ ఓటర్స్ ఎవరైతే వేసారో మాగంటి గోపీనాథ్ గారికి బీఆర్ఎస్ క్యాండిడేట్ చేస్తారు. బీజేపీ ఏమన్నా పెరిగిందా, అసంతృప్తి ఏమన్నా ఉన్నదా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నదా, వాళ్ళు బెనిఫిట్.
కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, ఒక ఛాన్స్ ఇద్దాం, అవుతే మంత్రి అవుతాడు అజరుద్దీన్, అందుబాటులో ఉంటాడు, మైనారిటీ, ఆయనకు కూడా అవకాశం. ఇప్పటి వరకు ఏ పోలింగ్ అవ్వలేదు కదా, మంచి పోలింగ్ అవ్వలేదు కదా. సో మనం ఎలా చూడాలంటే 3 పార్టీలు ఈక్వల్గా ఉన్నాయి. ఎవరైనా పెంచుకోగలిగితే, మంచి క్యాండిడేట్ ఉంటే వాళ్ళు గెలవచ్చు. 3 ఈక్వల్గా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ప్రభుత్వం చేసింది, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది. సో 3 మంచి క్యాండిడేట్స్ పెడతారు, 3 మీద ఆధారపడి ఉంది. చాలా పెద్ద ఫైట్ పాత్రం అవుతారు. ఓకే, అలాగే ఇక ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని పార్టీ అభ్యర్థుల ఎంపికలో మార్పులు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? ముస్లిం ఓట్ బ్యాంక్ అయితే ఎంఐఎం క్యాండిడేట్ పెడితే ముస్లిం ఓటు ఎక్కువ అక్కడ గెలిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఎంఐఎంకి కాంగ్రెస్ మంచి సంబంధం ఉన్నది. సో ఆయన చూసి పెట్టకపోవచ్చు, క్యాండిడేట్ ముస్లిం అవుతుంది. కాంగ్రెస్ క్యాండిడేట్ ముస్లిం అవుతే ఎమ్మెల్యే కూడా క్యాండిడేట్ పెడితే లాభం ఏంటి? వాళ్ళ ఓట్లు వీళ్ళు చీలుస్తారు, వీళ్ళ ఓట్లు వాళ్ళు చీలుస్తారు. కాబట్టి ముస్లిం క్యాండిడేట్ పెడితే ఫైట్ తప్పకుండా ఎక్కువ మంది ముస్లిం ఓటర్లు అక్కడ ఆ క్యాండిడేట్కి వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉన్నది తప్పులేదు, ఎన్నో కారణాలకు వేస్తారు. సో ముస్లిం క్యాండిడేట్ ఒక మంచి ఐడియా కాంగ్రెస్ పార్టీ మీద చాలా బరువు ఉన్నాయి. తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన తీసుకొచ్చి ఆయన క్యాండిడేట్ పెడితే ఆయన గెలిపించాలి. ఆయన గెలవకపోతే ఆ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి మీదకి వచ్చేస్తాడు. అజరుద్దీన్ క్యాండిడేట్ అనుకోండి, అరే నేనేం చేస్తా, హైకమాండ్ పెట్టారయ్యా అంటాడు. మరి గెలిస్తే నేనే గెలిపించాను కదా అంటాడు. సో మనం మెల్లిమెల్లిగా చూస్తే అజరుద్దీన్ ఒక కన్వీనియంట్ క్యాండిడేట్, గవర్నమెంట్ కన్వీనియంట్ క్యాండిడేట్. ఓడిపోయేది అనుకోండి, అరే వాడికి ఏం సపోర్ట్ లేదు, బేస్ లేదు, తప్పు అయిపోయింది, ఇంకో మంచి వర్కర్ను పెట్టవలసింది అని అలాంటి నీతులు ఎక్కువ చెప్పుకుంటారు. సో అజరుద్దీన్ తీసుకొచ్చేస్తారని నేను భావిస్తున్నాను. ఆయన గెలిస్తే మేము గెలిపించాం, ఓడిపోతే ఆయన ఓడిపోయాడయ్యా, హైకమాండ్ ఏమన్నా టికెట్ మా మాట వెళ్ళలేదు అంటారు. సో అందరూ హ్యాపీగా ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి ఇది బెస్ట్ సొల్యూషన్. అజరుద్దీన్ కావాలంటున్నాడు, ఇవ్వండి అంటే అయిపోయింది, ఆయన బాధ్యత సగం పోతుంది. అది ఒక మంచి సజెషను రేవంత్ రెడ్డి గారికి, మంచి ఆలోచన. ఆయనకి రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్, రిస్క్ ఫ్రీ. సో అది అవుతుందని మనం భావిద్దాం. ఓకే, ఇక ఫైనల్ గా చెప్పండి, ఉప ఎన్నికకు సంబంధించి గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన సంకేతాలు ఏమైనా ఉన్నాయనుకోవాలంటారా పుల్లారావు గారు? తప్పకుండా ఈ ఎలక్షన్ పాపులారిటీ చెప్పేస్తారు కదా. పాపులారిటీ మొన్న ఎలక్షన్లో బీఆర్ఎస్కి చాలా ఎమ్మెల్యేలు వచ్చారు కదా, సిటీకి ఎంతో చేశామని. అలాగే బీజేపీకి సీట్లు రాలేదు, సిటీస్లో ఒకటే వచ్చింది అనుకుంటా బీజేపీకి, అర్బన్ ఏరియా అయినా. సో వాళ్ళకి కూడా ఇది ఒక పెద్ద టెస్ట్ కదా, మాకేదో బలం ఉన్నది అర్బన్ ఏరియాలో అంటున్నారు. సరే, ఇక బీఆర్ఎస్ అన్ని చోట్ల మాదే సీటు, మేమే గెలిపించాం, మేమే హైదరాబాద్కి చేసాం, మేమే ఇవన్నీ చేసాం, ఏం చేస్తున్నారు ప్రభుత్వాన్ని రోజు అడుగుతున్నారు. కాబట్టి ఆ లైన్ ఆఫ్ క్యాన్వాసింగ్ బీఆర్ఎస్ మొత్తం తీసుకెళ్తారు. ఆ ఓటర్స్కి సింపతి ఉంటే బీఆర్ఎస్ మీద బ్రతికించాలంటే ఛాన్స్ కొట్టు. ఓకే, సో ముగ్గురికి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ముగ్గురికి మనం చాలా స్టర్లింగ్ ఫైట్ చూడబోతున్నాం, క్లీన్ ఫైట్ చూడబోతున్నాం. ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి బై ఎలక్షన్ చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో మాత్రం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి పుల్లారావు గారు, మీ అభిప్రాయాన్ని విశ్లేషణను థ్యాంక్ యూ. రైట్ గా ఇది వాళ్ళ బీఆర్కే ఇన్ డెప్త్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.